కార్తీక పురాణం రెండవ రోజు తృతీయాధ్యాయం. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు. రాజా, స్నాన దాన జప తపాలలో దేనిని కానీ ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖలలాసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. పౌర్ణమ్యాం కార్తికే మాసి స్నానాం దీస్తునాచరన్ కోటి జన్మసు చండాల యోనౌ సంజాయతే నృపా క్రమాధ్యోనో సముత్పన్నో భవతి బ్రహ్మ రాక్షసః అత్రైవోదాహరంతి మా మితిహాసం పురాతనం. కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జప ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు 1,000,000 పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను. తత్వనిష్టోపాఖ్యానము. అతి పురాతన కాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకనివాడు, అన్ని భూతాలయందును దయాళువు, తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ మార్గ మధ్యములో గోదావరి తీరాన గల ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారునలుపు కాయఛాయ గలవాళ్ళు, ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్ళు, గ్రుచ్చబడిన ఇనుపతీగెలకు మల్లె పైకినెక్కి ఉన్న తల వెంట్రుకలతో, వికృత వదనార విందాలతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల భయము వలన ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేదే ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దాంతో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటం మరింత భయపడిన వాడై శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు. తత్వనిష్ఠుడి శరణాగతి. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణావ్యయా సమస్త భయ విధ్వంసిన్ త్రాహి మాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ తత్వోహం జగదీశ్వరా. దేవతలకు లోకాలకు కూడా యజమాని అయిన వాడా, నారాయణ, అవ్యయ, నన్ను కాపాడు. అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక్క దిక్కు ఎరుగని వాడను, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడి నుంచి పారిపోసాగాడు. అతన్ని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెంట పరిగెత్తసాగింది. రాక్షసుల పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రతేజస్సు కనబడటం వలన తెరపి లేకుండా అతనిచే స్మరింపబడుతూ ఉన్న హరినామము చెవిన పడుట వలన వెంటనే వారికి జ్ఞానోదయమైంది. అదే తడవుగా ఆ బేపనునికి ఎదురుగా చేరుకుని దండ ప్రణామాలాచరించి అతనికి తన వలన కీడు కలగబోదని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునఃపున నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయముతో తత్వనిష్ఠుడు, మీరెవరు? చేయరాని పనులు వేనిని చేయడం వలన ఇలా అయిపోయారు. మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరముగా చెప్పండి. మీ భయబాధావళి తొలగే దారి చెబుతాను అన్నాడు. ద్రావిడుని కథ. పారుని పలుకులపై ఒక రాక్షసుడిలో ఒకడు తన కథనిలా వినిపించసాగాడు. విప్రోత్తమా, నేను ద్రావిడను. ద్రావిడ దేశమందలి మందారమనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడనే అయినా గుణానికి కుటిలుడని, వంచనామయ వచ చమత్కారుడిని అయి ఉండేవాడిని. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడూ పట్టెడన్నమైనా పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని హరించడం చేత నా కుటుంబం నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతి పాలైపోయారు. మరణానంతరం దుస్సహమైన నరకయాతనలు అనుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసుడనయ్యాను.
కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు. ఆంధ్రదేశీయుని కథ. రెండవ రాక్షసుడిలా విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచూ వారిని దూషించుచూ ఉండేవాడిని. నేను నా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూడిని పడవేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికేనాడు ఒక్క పూటైనా భోజనము పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేవాడిని. ఆ శరీరము కాలం చేశాక నరకయాతన పడి ఘోరాతి ఘోరమైన బాధలనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిడునికి వలనే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధింపుము అని అడిగాడు. పూజారి కథ. అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టుకోనారంభించాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విష్ణువాలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావిని, కఠిన వచస్కుడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేశ్యలకు అందజేసి విష్ణుసేవను సక్రమముగా చేయక గర్వముతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములను అనుభవించుచు పాపపుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ఫలితముగా నరకమును చవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధ హీన యోనులలోనూ నానా నీచ జన్మలను ఎత్తి కట్టకడికి బెట్టిదైన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా, నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులు ఉత్తమగతి పొందుట, తమ తమ పూర్వ భవకృతి మహాఘరాశికి ఎంతగానో పశ్చాత్తాపపడుతున్న ఆ రాక్షసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడా బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదికి చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరం అముకానాం బ్రహ్మ రాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతః స్నానమహం కరిష్యే అనే సంకల్పంతో అతడు విధి విధానముగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారు విగతదోషులు, దివ్యవేషాలు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా, అజ్ఞానము వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణము చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువలన ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు గాని పురుషులు గాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించాలి. చతుర్థాధ్యాయము. జనకుడు అడుగుతున్నాడు, హే బ్రహ్మర్షి, నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో, ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయి. వశిష్ఠ ఉవాచ. అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయము. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రతధర్మాలు తత్ఫలాలు చెబుతాను విను. కార్తీక మాసపు సాయంకాలము శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది. శివ గోపురద్వార శివాలయమందు గాని శివలింగ సన్నిధిలో గాని దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీక మాసంలో
శివాలయములో ఆవునేతితో గాని, నువ్వుల నూనెతో గాని, ఇప్ప నారింజ నూనెతో గాని దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసం కాంక్షతో గాని, నలుగురి నడుమ బడాయి కోసం గాని దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను. కార్తీక దీపారాధన మహిమ. పూర్వం పాంచాల దేశాన్ని పాలించే మహారాజొకడు కుబేరుని మించిన సంపద కూర్చుకుని ఉన్న కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకొని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు. ఋషి వాక్యము శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతమాచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్త కాలములో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు. శత్రుజిత్తు చరితము. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై, వీరుడై, వేశ్యాంగనాలోలుడై, అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై, యుక్తాయుక్త విచక్షణా నాస్తికుడై, శాస్త్రధిక్కారి అయి, వర్ణసంకర కారకుడై, హితవు చెప్పిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచారి అయి ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భంలో సౌందర్య రాశి సింహ మధ్యమ, అరటిదొనల వంటి తొడలు గలది, పెద్ద పెద్ద పిరుదులు, కుచాలు, కన్నులు కలది, చిలుకవలే చక్కని పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఆ యువరాజు పట్ల ఆమె కూడా మోజుపడినది. తత్కారణముగా ఆమె రోజూ రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారుణ్ణి కలిసి సురత క్రీడలో సుఖించేది. రంకు బొంకు దాగవు కదా. ఏదో విధంగా ఈ సంగతి ఆమె భర్తకు తెలిసిపోయింది. అది మొదలు అతనొక కత్తిని ధరించి ఈ రంకుజంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతు లుత్తరించాలని తిరగసాగాడు. ఈ విషయం ఆమెకు గాని ఆ శత్రుజిత్తుకు గాని తెలియదు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు. అపరరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆమె తన చీరకొంగు చింపి ఒత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదమును తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో 2 ఒత్తులను జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరు అందాలనొకరు చూసుకుంటూ సంభోగములో లీనమయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె భర్త కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రికి రాత్రే అక్కడికక్కడే విగతజీవులు కాగానే పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడికి చేరారు. శివదూతలు రాకుమారుడిని, ఆమెను తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలు అమాయకపు బేపనుడిని తమతో నరకము వైపు లాక్కొని పోసాగారు. అందుకచ్చెరుపడిన పారుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాస భోగము, నా వంటి సదాచారుడికి నరకయోగమా అని ప్రశ్నించగా అందులకా శివదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి శివాలయంలో, అందున శిథిలాలయంలో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు గనుక వారి వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో, అందున పౌర్ణమి నాడు, పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధనము చేయడం వలన అత్యంత పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్మలుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందున నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. బ్రాహ్మణుడికి శివపారిషదులకు జరిగిన ఈ సంభాషణ విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకొని
అయ్యలారా, దోషులము మేమై ఉండగా మాకు కైవల్యమిచ్చి మమ్ములను చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడికి నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీక మాసము దొడ్డదైతే, అందున పూర్ణిమ గొప్పదైతే, సోమవారం మరీ ఘనమీయనదైతే, దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే, మాతో పాటే కలిసి మరణించిన ఆ బేపనునికి కూడా కైలాసమీయక తప్పదని వాదించడం జరిగింది. తత్ఫలంగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలపుణ్యమును తాముంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు దారపోయగా శివదూతలా విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్ళారు. కాబట్టి ఓ మిథిలానగరాధీశ్వర, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో గాని విష్ణువాలయంలో గాని దీపారాధన చేసి తీరాలి. నెల పొడవునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసము నెల పొడవునా నువ్వు శివాలయములో దీపారాధన చెయ్యి. చతుర్థాధ్యాయ సమాప్తః. 2వ రోజు పారాయణ సమాప్తం.